వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ రేష్మా. ఈ డే 3 ఫ్లోరిడా ట్రిప్లో చాలా స్పెషల్ డే అండి. లాస్ట్ వ్లాగ్లో చెప్పినట్టు ఆల్రెడీ కీ వెస్ట్ అయితే వచ్చేసాము. సో కీ వెస్ట్లో ఈరోజు బీచెస్, ఆర్ట్, హిస్టరీ ఇలాంటి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో స్టే ట్యూన్డ్. 0 మైల్ ఆర్ట్ నుంచి ఈరోజు మా ఫస్ట్ జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ఏరియాలో లోకల్ ఆర్ట్, ఇంకా ఆ బయట నేచర్, అట్మాస్ఫియర్ ఇదంతా చూస్తుంటే చాలా బ్యూటిఫుల్ అనిపించింది నాకు. చిన్న స్ట్రీట్స్, కలర్ఫుల్ పెయింటింగ్స్ ఇవన్నీ చూస్తుంటే కీ వెస్ట్ వైబ్ ఇక్కడే స్టార్ట్ అయింది అనిపించింది. చాలా న్యాచురల్గా, బ్యూటిఫుల్గా చాలా బాగుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది జర్నీ అయితే. మన నెక్స్ట్ స్టాప్ అయితే సదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ కాంటినెంటల్ యూఎస్ఏ. ఈ 90 మైల్స్ టు క్యూబా అని ఆ ల్యాండ్ మార్క్ పైన చూసిన తర్వాత వావ్ ఎంత దూరం వచ్చాము అసలు మనం అనిపించింది. ఆ ఫీలింగ్ చాలా గ్రేట్ అనిపించింది. ఇంత దూరం ట్రావెల్ చేసి ఇంత మంచి నేచర్ చూస్తున్నాం చూడండి, అసలు సూపర్ అనిపించింది. మీరు కూడా ఒకసారి చూడండి ఎలా ఉందో. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఫోర్ట్ జెకరీ టేలర్ పార్క్. ఈ పార్క్ లోపల నుంచి వెళ్తుంటే మనకు ఒక ఓల్డ్ ఫోర్ట్ కనిపిస్తుంది. ఈ ఫోర్ట్ అయితే చాలా ఇయర్స్ బ్యాక్ యుఎస్ సివిల్ వార్ టైంలో బిల్డ్ చేశారు. ఫోర్ట్ లోపలికి అలా వాక్ చేసుకుంటూ వెళ్ళి చూస్తుంటే సింపుల్గానే కనిపించింది, కానీ ఆ ఫౌండేషన్, ఆ స్ట్రక్చర్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉందో కనిపించింది. ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ అవి చూస్తుంటే హిస్టరీలో ఈ ఫోర్ట్ ఎంత ఇంపార్టెన్స్ ప్లే చేస్తుంది అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. ఈ ఫోర్ట్ని చూడడం వల్ల జస్ట్ ఫొటోస్, వీడియోస్ తీసుకోవడం వరకే కాదు, ఇలా ఒక మంచి హిస్టారిక్ ప్లేస్ని కూడా ఎక్స్పీరియన్స్ చేసాము అనే ఫీలింగ్ అయితే వచ్చింది మాకు. సో కంపల్సరీ ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఫోర్ట్ని అయితే విజిట్ చేయమని చెప్తాను నేను. ఇంకో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఈ ఫోర్ట్ నుంచి మనం నడుచుకుంటూ డైరెక్ట్ బీచ్ లోపలికి కూడా వెళ్ళొచ్చు. సో డైరెక్ట్గా మనం ఇప్పుడు బీచ్ చూసేద్దామా? రండి రండి. ఇక్కడ మా డే ఎండ్ అవ్వగానే ఈవినింగ్ మళ్ళీ బ్యాక్ టు మియామి. అండ్ లాస్ట్లో అక్కడ మియామిలో ఫేమస్ అయిన మన మియామి బుల్ చూసేద్దామా. అసలు ఎంత బాగుంది తెలుసా, దీని ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా చూడండి డైరెక్ట్గా. ఇంకా దాని షైనింగ్ అది కూడా చాలా బాగుంది. మీరైతే వీడియోలో చూసేయండి. ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా మియామి నైట్ వ్యూ. ఇప్పుడు వచ్చేసి మనం మియామి నైట్ వ్యూ చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ స్ట్రీట్ వ్యూ కూడా చూడండి. మియామిలో ఒక స్ట్రీట్ ఇది,
ఎంత కలర్ఫుల్గా వైబ్రెంట్గా ఉందో, ఫుల్ లైట్స్తోని లైవ్ మ్యూజిక్తోని. ఎందుకంటే ఇక్కడ హోటల్స్ ఉంటాయి. సో అక్కడ పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి వీళ్ళు మంచిగా లైవ్ అట్రాక్షన్ అనేది పెడతారు. ఆల్మోస్ట్ అందరూ వచ్చి ఇక్కడ నైట్ టైం ఈ డిన్నర్ని అయితే ఎంజాయ్ చేస్తారు. మోస్ట్లీ ఇవన్నీ నైట్ టైమే ఓపెన్ ఉంటాయి కూడా, డే టైం అంతా క్లోజ్ ఉంటాయి. సో నైట్లో ఈ అట్మాస్ఫియర్ అద్దరిపోయింది అసలు. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంతే కాస్ట్లీగా ఉంటుంది. సో మేము ఇక్కడైతే డిన్నర్ చేయలేదు, నైట్ ఎయిర్బిఎన్బికి వెళ్ళి చక్కగా ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిన్నాము. సో ఇదండి డే 3 వ్లాగ్ అయితే. చాలా కామ్గా ప్రశాంతంగా అయితే గడిచిపోయింది. సో అన్ని ప్లేసెస్లో మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ ఐ విల్ బి బ్యాక్ విత్ మై డే 4 వ్లాగ్. బాయ్.